ఒకే వ్యక్తి ఒకటికి మించి ఓట్లు వేయకుండా అడ్డుకట్టు వేసేందుకు ఉద్దేశించిన చెరిగిపోని ఇంకును కేంద్ర ఎన్నికల సంఘం సమకూర్చుకుంది. కేవలం ఈ ఇంకు కోసమే 55 కోట్లు వెచ్చించింది. 5 ఏళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో 36 కోట్ల ఖర్చు పెట్టి 25.98 లక్షల ఇంకు సీసా వైర్లను సమకూర్చుకుని ఉపయోగించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈసారి పెరిగిన ఓటర్లు, పోలింగ్ బూత్లను దృష్టిలో పెట్టుకుని 26.55 లక్షలు ఆర్డర్ చేసింది. ఈ తరహా ఇంక్ను దేశంలో తయారు చేసే ఏకైక సంస్థ మైసూర్ పెయింటింగ్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్. కేంద్ర ఎన్నికల సంఘం ఆర్డర్ చేసిన మొత్తం తయారు చేసి పంపిణీ కూడా చేసింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్కు 3.58 లక్షల వైల్స్ చేరగా అత్యల్పంగా లక్షద్వీప్కు 110 వైల్స్ చేరుకున్నాయి. తాజాగా గణాంకాల ప్రకారం ఈసారి లోక్సభ ఎన్నికల్లో సుమారు 97 కోట్ల మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 15.30 కోట్ల మంది ఓటర్లు ఉండగా అత్యల్పంగా లక్షద్వీప్లో 57,500 మంది ఓటర్లు ఉన్నారు. సగటున ప్రతి 700 మందికి ఒక సీసా వైర్ లింక్ ఖర్చు అవుతుంది. ఆ లెక్కన అత్యధిక సంఖ్యలో ఓటర్లున్న ఉత్తరప్రదేశ్కు అత్యధిక సంఖ్యలో ఇంకు బాటిళ్లను సరఫరా చేయగా ఆ తర్వాతి స్థానంలో మహారాష్ట్రకు 2.68 లక్షల ఇంకు వైల్స్ పంపించారు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్కు 2 లక్షలు, బీహార్కు 1.93 లక్షలు, తమిళనాడుకు 1.75 లక్షలు, మధ్యప్రదేశ్కు 1.52 లక్షలు, తెలంగాణకు 1.50 లక్షలు, కర్ణాటకకు 1.32 లక్షలు, రాజస్థాన్కు 1.30 లక్షలు, ఆంధ్రప్రదేశ్కు 1.16 లక్షలు, గుజరాత్కు 1.13 లక్షలు ఇంకు వైల్స్ పంపిణీ జరిగింది. ఒక సీసాలో 10 మిల్లీలీటర్ల సిరా ఉంటుంది. ఒక సీసాతో దాదాపు 700 మంది వ్యక్తుల వేళ్లపై సిరా గుర్తు వేయవచ్చు. ఎన్నికల్లో ఉపయోగించే ఈ చెరగని సిరా భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాల్లో కూడా ఉపయోగిస్తున్నారు. కెనడా, ఘనా, నైజీరియా, మంగోలియా, మలేషియా, నేపాల్, దక్షిణాఫ్రికా, మాల్దీవులు సహా 25కు పైగా దేశాలకు ఈ చెరగని సిరాను భారత్ నుండి దిగుమతి చేసుకున్నాయని మైసూర్ పెయింటింగ్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ కంపెనీ ఎండీ ఇర్ఫాన్ తెలిపారు. అయితే ఆయా దేశాల్లో సిరా వేసే పద్ధతి భిన్నంగా ఉంటుంది. కంబోలియా, మాల్దీవులలో ఓటర్ తన వేలిని సిరాలో ముంచాల్సి ఉంటుంది. బుర్కినా ఫాసోలో బ్రష్తో ముద్ర వేస్తారు. టర్కీలో సిరా నాజిల్ ద్వారా ఓటరుకు నేరుగా అందిస్తారు. భారతదేశంలో మొదటిసారిగా 1952లో జరిగిన ఎన్నికలతో పాటు ఆ తర్వాత 1957లో ఎన్నికలలో ఎలాంటి ఇంకు గుర్తు ఉపయోగించలేదు. అయితే ఎన్నికల్లో ఒకరికి బదులుగా మరొకరు ఓటు వేస్తున్నారని, అలాగే ఒక ఓటర్ 2 పర్యాయాలు లేదా అంతకు మించి ఓటు వేస్తున్నట్లు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ సమస్యకు పరిష్కారం కోసం కేంద్ర ఎన్నికల సంఘం సమాలోచనలు చేసి ఏదైనా ప్రత్యేక రసాయనం ద్వారా చెరిపివేయలేని సిరాను తయారు చేయాలని నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ ఆఫ్ ఇండియా (NPL)ను కోరింది. పరిశోధనల అనంతరం నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ ఇచ్చిన ఫార్ములా ప్రకారం కర్ణాటకకు చెందిన మైసూర్ పెయింటింగ్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ కంపెనీకి ఆర్డర్ ఇచ్చింది. ఈ సంస్థను 1937లో మైసూర్ నాటి మైసూర్ రాజ్యం మహారాజా కృష్ణరాజ వడియార్ స్థాపించారు. స్వాతంత్ర్యానంతరం ఈ కంపెనీని కర్ణాటక ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 1962 ఎన్నికల్లో తొలిసారిగా చెరగని సిరాను ఉపయోగించారు. అప్పటి నుంచి ఆ సిరాను ప్రతి ఎన్నికల్లోనూ ఉపయోగిస్తూ వస్తున్నారు. ఈ సిరా తయారీకి సంబంధించిన ఫార్ములాను కంపెనీ ఎప్పుడూ బహిర్గతం చేయలేదు. ఈ సిరా తయారీలో సిల్వర్ నైట్రేట్ రసాయనాన్ని ఉపయోగిస్తారు. సిల్వర్ నైట్రేట్ ఈ సిరాను ప్రకృతిలో ఫోటో సెన్సిటివ్గా చేస్తుంది. ఈ కారణంగా సూర్యరశ్మికి గురైనప్పుడు అది ముదురు రంగులోకి మారుతుంది. ఈ సిరా వేలిపై పూసినప్పుడు అది గోధుమ రంగులో ఉంటుంది. తర్వాత కొంత సమయానికి ముదురు ఊదా రంగులోకి మారుతుంది. ఆపై అది నల్లగా మారుతుంది. ఈ సిరా వేలికి పూస్తే అందులో ఉండే సిల్వర్ నైట్రేట్ మన శరీరంలో ఉండే ఉప్పుతో కలిసి సిల్వర్ క్లోరైడ్గా మారుతుంది. సిల్వర్ క్లోరైడ్ చర్మానికి అంటుకుంటుంది. నీరు లేదా ఇతర రసాయనాల ద్వారా దీన్ని తొలగించలేము. చర్మ కణాలు పాతబడి మృత కణాలు ఒక్కొక్కటిగా పోతున్నప్పుడు మాత్రమే ఈ సిరా గుర్తు క్రమంగా అదృశ్యమవుతుంది. 2014 ఎన్నికల సమయంలో చాలామంది ఈ చెరగని సిరా తక్కువ సమయంలో తొలగిపోయిందని ఫిర్యాదులు వచ్చాయి. ఈ సిరాను పూర్తిగా చెరిగిపోయేందుకు కనీసం 15 రోజుల సమయం పడుతుందని ఎన్నికల సంఘం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.